మన దేశ ఆర్థిక వ్యవస్థ అదో పెద్ద ఇంజిన్ లాంటిది. అది అసలు ఎలా నడుస్తుంది? ఈరోజు మనం దాన్ని పాట్పాటుగా విడదీసి దాని పునాదుల నుంచి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజు వాడే వస్తువులు, ఆఫీసులో వాడే చిన్న పిన్ నుంచి మనం ప్రయాణించే బస్సు వరకు అసలు ఇవన్నీ ఎక్కడ్నించొస్తున్నాయి? వీటన్నిటికీ మూలం మన భూమిలో దొరికే సహజ సంపదే. మనం ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక 4 భాగాలుగా చూద్దాం. ముందుగా మన సహజ సంపద గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత దానికి కావలసిన శక్తి ఎలా వస్తుందో చూద్దాం. అక్కడ నుంచి వస్తువుల తయారీ, చివరగా వీటన్నింటినీ దేశమంతా ఎలా కలుపుతామో తెలుసుకుందాం. సరే, ఇక మొదలు పెడదాం. అన్నింటికన్నా ముందు మన దేశ సహజ వనరుల దగ్గర్నుంచి. అదే మన అభివృద్ధికి పునాది. వనరులు అంటే ప్రకృతి మనకు ఫ్రీగా ఇచ్చే గిఫ్ట్స్ అనుకుంటాం కదా? కాని కాదు. అసలు విషయమేంటంటే మానవుల కార్యకలాపాల వల్లే, అంటే మన పనుల వల్లే ప్రకృతిలో ఉండే పదార్థాలు మనకు ఉపయోగపడే ఆస్తులుగా మారతాయి. ఇప్పుడు చూడండి, మన దేశంలో భూమిని ఎలా వాడుతున్నారో చూస్తే చాలా ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. ఏకంగా సగానికి పైగా భూమి, అంటే దాదాపు 45% వ్యవసాయం కిందే ఉంది. ఆహార భద్రతకు ఇదే మనకు ఆధారం. కాని ఇది భూమి మీద ఎంత ఒత్తిడి పడుతోందో కూడా మనకు చూపిస్తోంది కదా? అయితే ఈ భూమి అనేది మన దగ్గర అపరిమితంగా లేదుగదా. దానికి కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకి జార్ఖండ్, ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో మైనింగ్ వల్ల అడవులు పోతున్నాయి. గుజరాత్, రాజస్థాన్లో పశువులను అతిగా మేపడం వల్ల భూమి పాడవుతోంది. అంటే మన పనులే భూమి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఇక నీటి విషయానికి వస్తే ఇక్కడ విచిత్రమైన పరిస్థితుంది. ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే బోలెడంత నీరుంది, కాని దాన్ని వాడుకోవడానికి సరైన వసతుల్లేవు. మరోవైపు రాజస్థాన్, అక్కడ నీటి కొరత తీవ్రంగా ఉంది. అంటే వనరులు ఉన్నచోటా వాడుకోలేకపోతున్నాం, లేనిచోట ఇబ్బంది పడుతున్నాం. ఇది చాలా పెద్ద సవాలు. సరే, మన దగ్గర వనరులున్నాయి. మరి వాటిని ప్రాసెస్ చేయడానికి, దేశాన్ని ముందుకు నడపడానికి కావాల్సిన శక్తి, ఆ ఇంధనం ఎక్కడ్నించొస్తోంది? ఇప్పుడు అది చూద్దాం. ఖనిజాలు మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసా? ఉదాహరణకు మనం రోజూ వాడే టూత్పేస్ట్ తీసుకోండి. పళ్లను శుభ్రం చేసే సిలికా, క్యావిటీలని తగ్గించే ఫ్లోరైడ్, మెరుపునిచ్చే మైకా, ఇవన్నీ కూడా భూమిలోంచి తవ్వితీసిన ఖనిజాలే. ఇక అన్ని ఖనిజాల్లోకెల్లా అత్యంత ముఖ్యమైంది ఇనుప ఖనిజం. పారిశ్రామిక అభివృద్ధికి ఇదే అసలైన వెన్నెముక. దీనిమీదే అంతా ఆధారపడి ఉంటుంది. మన శక్తి అవసరాల్లో సింహభాగం బొగ్గునుంచే వస్తోంది. అయితే ఈ బొగ్గులో కూడా చాలా రకాలుంటాయి. భూమి లోపల ఎంతకాలం, ఎంత ఒత్తిడికి గురైంది అన్నదాన్ని బట్టి దాని నాణ్యత మారుతుంది. పీట్ నుంచి మొదలుపెట్టి అత్యుత్తమమైన ఆంథ్రసైట్ వరకు. అయితే బొగ్గు, పెట్రోలియం లాంటి వాటిపై ఇలా ఆధారపడటం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. కాలుష్యం కలిగించే ఈ సాంప్రదాయ వనరులతోనే ముందుకు వెళ్లాలా? లేదంటే సౌర, పవనశక్తి లాంటి పర్యావరణానికి మేలు చేసే పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లాలా? ఓకే, ఇప్పటివరకు మనం ముడి పదార్థాలను చూసాం, వాటిని ప్రాసెస్ చేయడానికి కావలసిన శక్తిని చూసాం. సరే, ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి మనం ఏం చేస్తాం? ఇక్కడే వస్తుంది మన తయారీ రంగం. తయారీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ముడి పదార్థాలను తీసుకుని వాటిని మరింత విలువైన ఉత్పత్తులుగా మార్చడం. అంటే ఇనుప ఖనిజాన్ని స్టీల్గా, చెరకుని చక్కెరగా, పత్తిని బట్టలుగా మార్చడం అన్నమాట. విలువను జోడించడం. అందుకే ఒక దేశ ఆర్థిక బలం ఎంతుందో తెలుసుకోవాలంటే దాని తయారీ రంగం అభివృద్ధిని చూస్తే సరిపోతుంది. ఇది కేవలం ఫ్యాక్టరీలు కట్టడం కాదు, ఇది వ్యవసాయాన్ని ఆధునీకరిస్తుంది, లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తుంది, మన ఎగుమతులకు దారి చూపిస్తుంది. ఈ పరిశ్రమలను కూడా మనం అవి వాడే ముడి పదార్థాలను బట్టి రెండుగా విభజించవచ్చు. ఒకటి, వ్యవసాయం నుంచి వచ్చే పత్తి, చెరకు లాంటి వాటిపై ఆధారపడేవి. రెండోది, భూమి నుంచి తీసే ఇనుము, సిమెంట్ లాంటి ఖనిజాలపై ఆధారపడేవి. సరే, వనరులున్నాయి, శక్తి ఉంది, వస్తువులు తయారయ్యాయి. కాని ఫ్యాక్టరీలో తయారైన వస్తువు అక్కడే ఉంటే లాభం ఏముంది? దాన్ని దేశం నలుమూలలకు చేర్చాలి కదా. ఇప్పుడు మన ప్రయాణంలో చివరి భాగానికొచ్చాం. ఆర్థిక వ్యవస్థకు జీవనాధారాల్లాంటి రవాణా వ్యవస్థ గురించూద్దాం. రవాణా వ్యవస్థను మన శరీరంలోని రక్తనాళాలతో పోల్చవచ్చు. అవి లేకపోతే వస్తువులు, సేవలు ఒకచోటు నుంచి మరో చోటికి చేరవు. అభివృద్ధి మొత్తం ఆగిపోతుంది.
అందుకే ఇది చాలా ముఖ్యం. మన దగ్గర ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ఉంది. రోడ్ల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. రైల్వేలతో పోలిస్తే వీటి నిర్మాణం ఖర్చు తక్కువ, కొండ ప్రాంతాల్లో కూడా వేయచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా డోర్ కు డోర్ సర్వీస్ అందిస్తాయి. రైల్వే స్టేషన్లకు, ఎయిర్పోర్ట్లకు కనెక్టివిటీ ఇస్తాయి. ఇప్పుడు చూడండి, మన దేశానికి 7,500 కిలోమీటర్లకు పైగా తీరరేఖ ఉంది. ఇది ఎంత పెద్ద అడ్వాంటేజో ఆలోచించండి. సముద్ర రవాణాకు, అంతర్జాతీయ వాణిజ్యానికి ఇదొక వరం లాంటిది. నిజానికి మన దేశం చేసే మొత్తం వాణిజ్యంలో 95% సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. అంటే మన ఎకానమీకి సముద్ర మార్గాలు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. సో చూశారుగా, రవాణా, కమ్యూనికేషన్, వాణిజ్యం ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. వేగవంతమైన రవాణా వల్ల ఈరోజు ప్రపంచమే ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. ఇవన్నీ కలిసి మన దేశ ఆర్థిక వ్యవస్థను ఒకటిగా నిలబెడుతున్నాయి. ముడి పదార్థాలను తవ్వడం నుంచి వాటిని వస్తువులుగా మార్చి ప్రపంచవ్యాప్తంగా పంపించడం వరకు ఈ మొత్తం ప్రయాణాన్ని మనం చూశాం. అయితే ఇదంతా చివరికి మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఒకవైపు వేగంగా అభివృద్ధి చెందాలి, మరోవైపు మన దగ్గరున్న వనరులు పరిమితం. మరి ఈ రెండింటినీ ఒక దేశం ఎలా బ్యాలెన్స్ చేసుకోగలదు?